డెఫినేషన్ గుర్తొస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఇయర్లో ఎవరో ఫిజిక్స్ సార్ చెప్పిండు, వాట్ ఈజ్ ఫిజిక్స్ అంటే విచ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ డీల్స్ విత్ ద నేచర్. అవునా? ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నాం 2 మార్క్స్ క్వశ్చన్. ఈడ నేచర్ కనబడని మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కనబడని కరెంటు. కనిపిస్తుంది ఆ నేచర్ ఏదన్నా? లైట్ కనబడుతుంది, చెట్లు కనబడుతున్నాయి, బోర్డు కనబడుతుంది. ఈ కనబడని కరెంట్ ఏంది, ఫీల్డ్ ఏంది? అవునా? కొంచెం డిఫరెంట్గా లేదు. డెఫినేషన్ దీనికి అసలు సంబంధం లేదండి. సో ఫిజిక్స్ను మనం న్యాచురల్గా అర్థం చేసుకోవాలంటే కనిపించేదే కాదు, కనపడని కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు జరిగే రీజన్స్ అన్నిటినీ ఎలాబొరేట్ చేస్తూ ఓవరాల్గా బ్రీఫ్ వ్యూ చేయాలంటే ఇలాంటి డెరివేషన్స్ అవసరం. వారి గురించి స్టడీ చేస్తేనే కంప్లీట్గా వస్తుంది. ఎవరికి వస్తుంది మరి? హూ లవ్స్ ఫిజిక్స్ బాగా ఎవరు లవ్ చేస్తే వాళ్ళకి వస్తుంది. బాగా ఇష్టపడి చేయాలి, ప్రాబ్లమ్ని ఇష్టపడి చేస్తే ప్రాబ్లం వస్తుంది. అయ్యో నేను బైపీసీ, నాకు ఫిజిక్స్ రాదు, ఇది ఏంది, లొల్లి ఏంది, కరెంట్ ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంది, డైరెక్షన్ ఏంది, రైట్ హ్యాండ్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ అంటారు, దేంతో నల్లదిలో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. సో కంపల్సరీ ఫిజిక్స్ కొంచెం క్లారిఫై ఉండాలంటే బాగా ఇష్టపడి చేస్తే వస్తుంది. మనం కష్టంగా చేసినామంటే ఎంతసేపు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిట్వీన్ 2 స్ట్రెయిట్ క్యారింగ్ కండక్టర్స్. ఫోర్స్ మనకి 3 చాలా టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ వస్తున్నాయి. చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ F=BQV, పర్టికులర్ రాడ్ మీద ఫోర్స్ F=BIL sin θ. ప్రతి దగ్గర మనం డిఫరెంట్ ఫోర్సెస్. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ 2 స్ట్రెయిట్ వైర్స్. ఒక వైర్స్ 2 ఇలా సర్టెన్ డిస్టెన్స్లో తీసుకుంటే ఈ వైర్ వల్ల వీళ్ళ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్లో ఇఫ్ I1 కరెంట్ ట్రావెలింగ్ కండక్టర్ తీసుకున్నాం, డెఫినెట్గా మూవింగ్ చార్జెస్ విల్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ కేస్కి రిలేట్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్, అవుట్వర్డ్ ద బోర్డ్ ఫీల్డ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి అనుకోండి, అంటే మనకి యూజువల్ ఇలా వెళ్తుంది, ఇలా కంప్లీట్గా సర్కిల్ మోషన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతూ వస్తుంది. హౌ మచ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్? F=B, అంటే B1 లైక్ X వైర్ అనుకున్నాం, BX ఫ్యాక్టర్ ఇంటూ కరెంట్ వాల్యూ I1 ఇంటూ ఎలా సింపుల్గా రాస్తాం. ఫర్ స్ట్రెయిట్ క్యారింగ్ కండక్టర్ రాస్తే μ0 ఇంటూ రాస్తాం. బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫర్ సపోజ్ వెన్ ఐ టేకింగ్ ఎ ప్యారలల్ వైర్ టు దిస్ సిస్టమ్, ఇంకొక వైర్ని తీసుకున్నాం, ఇక్కడ I1 కరెంట్, I2 కరెంట్. కొంచెం కేర్ఫుల్గా వినాలి, డైరెక్షన్స్ దగ్గర రాంగ్ అవుతాం మనం. సో డైరెక్షన్కి మనం రైట్ హ్యాండ్ యాంపియర్స్ రూల్ యూజ్ చేసుకోవచ్చు, రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేయొచ్చు, లేదా ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా వాడవచ్చు. సో గివెన్ కేస్కి ఫస్ట్ I1 కరెంట్ గురించి మాత్రమే ఆలోచించండి. సో బై టేకింగ్ ఆఫ్ దిస్ I1 కరెంట్ రాయని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ వైర్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ Y వైర్ అనుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ Y వైర్, ద వైర్ మీద ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది చూడండి, ఇక్కడ మనకి ఇంటూ ద బోర్డ్ వెళ్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. సో డెఫినెట్గా కాజ్ అవుతుంది కదా. What we have discussed previously, when we have a rod, definitely if the magnetic field is traveling to the rod and it will affected like F=PI. అవునా? అలాగే వెళ్తుంది. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ దిస్ Y వైర్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ద Y వైర్. అవునా? Y వైర్ నుంచి వెళ్తుంది. సో ఈ Y వైర్లో ట్రావెల్ చేసే కరెంట్ ఎవరు? లైక్ ఇక్కడ తీసుకున్న కేస్కి I2 కరెంట్. డిఫరెన్స్ కొంచెం కేర్ఫుల్గా చూడాలి, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. I1 కరెంట్ ఫస్ట్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్ఫర్మ్ చేస్తున్నాం, ఒక ఇండివిజువల్ వైర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్ఫర్మ్ చేస్తున్నాం. ఇండివిజువల్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్, అవుట్వర్డ్ ద బోర్డ్. ఓకే, ఇది క్లియరా? ఫస్ట్ వైర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ద బోర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లోజెస్ట్గా ఒక వైర్ని ప్లేస్ చేస్తే డెఫినెట్గా ఆ వైర్ నుంచి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పోతాయి. బై డెవలపింగ్ మనం కొత్తగా అడిషనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయట్లే. by moving carrying conductor లేదా current carrying conductor will produce a magnetic field. Sir, object force మనకి ఇండివిజువల్ వైర్స్ క్యాలిక్యులేషన్, ఫస్ట్ వైర్ని రిలేట్ చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద వైర్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్, దేర్ ఫోర్ ఫీల్డ్ లైన్స్ ఇంకొక వైర్ నుంచి ట్రావెల్ చేస్తుంది. యూజువల్గా ఇందులో I1 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, I కరెంట్ ఫ్లో అయ్యేసి ఫోర్స్ BIL. అంటే మనం X కండక్టర్ తీసుకున్నప్పుడు అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫెక్టెడ్ ఆన్ Y కండక్టర్ తీసుకుందాం. ఎందుకు? Y వైర్ మీద కదా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది, అంతే కదా. ఈ ఫీల్డ్ లైన్స్ అన్నీ రాడ్ నుంచి వెళ్తున్నాయి, రాడ్ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి, ఈ రాడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎంత ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది? బిల్ సైన్ థీటా ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది. డైరెక్షన్ తర్వాత చూద్దాం, ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ రాద్దాం. బిల్ సైన్ థీటా ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ బిల్ సైన్ థీటా ఫోర్స్లో 2 వైర్స్ ఉన్నాయి కదా. సో డ్యూ టు ద డెవలపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ X వైర్, therefore this field will be affected by another wire Y.
2 వైర్స్ తీసుకున్నాం. ఈ 2 వైర్స్ రిలేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనం B5 తీసుకుంటున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డెవలప్డ్ బై ఎక్స్ వైర్. అవునా, ఎవరు డెవలప్ చేస్తారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని? ఈ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, ఫస్ట్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అండ్ కరెంట్, ఎంత కరెంట్ ట్రావెల్ చేసే కరెంట్ నుంచి ఫ్లో అవుతుంది? I2 కరెంట్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి వల్ల వెళ్తుంది? ఎవరి నుంచి వెళ్తుంది అంటే I2 కరెంట్ నుంచి వెళ్తుంది. సో Fy ఈజ్ ఈక్వల్స్ టు Bx ఇంటూ I2 ఇంటూ L. అండ్ ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టైప్ మనకు sin θ బికమ్ 90 అవుతుంది. యూ కెన్ రైట్ sin θ. అండ్ sin θ ఎవరెవరికి? లెంత్కి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చెక్ చేద్దాం. సో లెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్, రాడ్ స్ట్రైట్ ఉంది, పర్పెండిక్యులర్ కనిపిస్తుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ ఇలా వెళ్తుంది అండ్ మన కరెంట్ పైకి వెళ్తుంది. చూడండి, రైట్ హ్యాండ్ ఏంటి ఫార్ములా? రైట్ హ్యాండ్ పామ్ రూల్. సో రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేస్తున్నాం. ద ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్, fingers are magnetic field direction, thumb is current direction, the phase of the palm is force direction. So itla undi కనిపిస్తుంది అందరికి. సో దిస్ ఇస్ కరెంట్ డైరెక్షన్, ఇది ఫీల్డ్ డైరెక్షన్, ద ఫేజ్ ఇస్ ఈ డైరెక్షన్లో. అంటే ద ఫోర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ వైర్ ఈజ్ Fy. క్లియర్? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ కూడా రాసాం. ఈ వైర్ మీద ఎంత ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది? Bx ఇంటూ I2 ఇంటూ L sin θ. ఇక్కడ sin θ ఈజ్ 90 బికాస్ మనకు క్లియర్ కనిపిస్తుంది. 90 degrees ఉందా ఫీల్డ్కి కరెంట్కి? అండ్ అంటే లెంత్ కండిషన్, లెంత్ వాల్యూస్ తీసుకున్నాం. కరెంట్ అంటేనే లెంత్, కరెంట్ స్కేలార్ బట్ లెంత్ని మనం వెక్టార్గా ట్రీట్ చేస్తాం. therefore 90 degrees కాబట్టి దట్ Fy ఈజ్ ఈక్వల్స్ టు Bx ఇంటూ I2 ఇంటూ L. sin 90 ఈజ్ బికమ్ 1. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రిలేట్ చేస్తే ఈవెన్ XY వైర్లో కూడా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకి ఈ వైర్ వదిలేద్దాం. అంటే ఈ వైర్ వల్ల ఎంత ఫోర్స్ జనరేట్ అవుతుందని డైరెక్ట్గా ఇలా రాస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ వీ కెన్ రైట్ Bx కూడా రాయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ వినో ఇన్ఫినైట్ వైర్ అయితే V0 ఇంటూ I బై 2πr. ఇఫ్ దే ఆర్ ఇన్ D డిస్టెన్స్, ఒకవేళ వైర్స్ మధ్యలో డిస్టెన్స్ D అనుకోండి, 2πd. యాక్చువల్గా 4πd ఎప్పుడు ఉంటుందంటే లిమిటెడ్ వైర్స్కి ఉంటుంది. ఇక్కడ లిమిటెడ్ వైర్ కాదు కదా, ఇన్ఫినైట్ వైర్. ఇన్ఫినైట్ వైర్ ఫార్ములా గుర్తుందా? V0 I బై 4πd sin ఆల్ఫా ప్లస్ sin బీటా. ఆల్ఫా బీటాస్ ఆర్ 90, 1 + 1 2 అవుతుంది. V0 I బై 2πd. ఇది కామన్ ఫార్ములా. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. Bx ఈజ్ నథింగ్ బట్ ద ఫీల్డ్ ఈజ్ జనరేటెడ్ బై ద I1 వైర్. Okay, substitute in this equation. Therefore total force experienced by second wire like Y wire, that is equals to mu0 into I1 I2 by 2πd into length. లెంత్ ఎఫెక్ట్ అవుతుంది కంపల్సరీ. ప్రతి దగ్గర ఇన్ఫినైట్ వైర్ అయినా సరే మనం లెంత్ తీసుకోవాలి. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్ యూనిట్ లెంత్ అంటే వీ కెన్ రైట్ లైక్ Fy by L. Force experienced per unit length is equals to mu0 into I1 I2 by 2πd. The force will be affected by the distance. అంటే వైర్స్ మధ్యలో డిస్టెన్స్ లాంగ్ ఉండొద్దు, క్లోజ్ ఉంటే ఎక్కువ ఫోర్స్ జనరేట్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ద ఫోర్స్ విల్ బీ కాజ్డ్ బై ద ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్స్. ఎక్కువ కరెంట్ ఉందనుకోండి ఫోర్స్ ఎక్కువ అవుతుంది. అది అట్రాక్ట్ అవుతుందా రిపల్ అవుతుందని డైరెక్షన్ బట్టి చెప్తాం. ఇప్పుడు ఒక వైర్ కంప్లీటా? సో డ్యూ టు I1 కరెంట్ వల్ల మనకి ఎంత ఫోర్స్ జనరేట్ అవుతుందంటే వి గాట్ దట్ mu0 ఇంటూ I1 అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ వస్తుంది నెక్స్ట్ దానికి, బట్ డైరెక్షన్ కోసం వద్దాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వైర్, ఈ నెక్స్ట్ వైర్ I2 వైర్ దగ్గర చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ I2 వైర్ ద కరెంట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాం, లైక్ అప్వర్డ్ డైరెక్షన్స్లో కరెంట్ వెళ్తుంది. ఓకే, అండ్ దిస్ విల్ ఆల్సో జనరేట్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దిస్ ఇన్ టు ద బోర్డ్, ఇక్కడికి వచ్చేసరికి అవుట్వర్డ్ బిట్వీన్ ద వైర్స్ కదా మనకు కావాల్సింది ఫీల్డ్, కాబట్టి ఇది కాదు మనకు కావాల్సింది ఇక్కడ తీసుకుంటాం. డిఫరెన్స్ ఇంతకుముందు ఏమో ఇంటూ ద బోర్డ్ ఎందుకు తీసుకున్నాం అంటే వైర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ ద బోర్డ్. ఇప్పుడు ఈ వైర్కి తీసుకుంటే ఇక్కడ ఇంటూ అవుతుంది, ఇక్కడ అవుట్ అవుతుంది. అంటే నీకు అవుట్ ఫ్యాక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడాలి. ఈ దానివల్ల ఈ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ త్రూ దిస్ I1 వైర్. ఈ I1 వైర్ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఫీల్డ్ లైన్స్ వెళ్ళిందంటే ఫోర్స్ కాజ్ అవుతుంది. ఎంత కాజ్ అవుతుందంటే బిల్. F ఈజ్ ఈక్వల్స్ టు బిల్ సైన్ థీటా. F ఈజ్ ఈక్వల్స్ టు బిల్ సైన్ థీటా ఫ్యాక్టర్ని మనం అవుట్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం. అగైన్ యూ రిక్వైర్డ్ అ డైరెక్షన్. వాట్ ఈజ్ ఫోర్స్ ఫార్ములా? దట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై, ఇక్కడ Y అయిపోయింది, ఇప్పుడు ఎవరి మీద యాక్ట్ చేస్తుంది? X వైర్ మీద యాక్ట్ చేస్తుంది. దట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ X వైర్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ద ఫోర్స్ డెవలప్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్డ్ బై B వైర్ అండ్ కరెంట్ కాజ్ ఇంటూ L. అగైన్ సైన్ థీటా. ఇట్ షుడ్ బి 90. ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, కరెంట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. మనకు కావాల్సింది ఏంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ తెలిస్తే 4 డైరెక్షన్ మనం చెప్పవచ్చు. చెప్పండి. కరెంట్ పైకి వెళ్తుంది బట్ ఫీల్డ్ మాత్రం ఇంటూది వెళ్ళట్లే.
అవునా, అవుట్ వస్తుంది కాబట్టి మనం అవుట్ డైరెక్షన్లో చేయాలి. బికాజ్ ఫింగర్స్ అనేటివి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ షో చేస్తున్నాయి. చూడండి, కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ అండ్ ఫీల్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్, ద ఫేజ్ ఆఫ్ ది కాయిల్ ఈ డైరెక్షన్. ఫోర్స్ అంటే మనకి ఫోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద ఇట్లా వస్తుంది లైక్ Fx. ఓకేనా. అగైన్ వాట్ ఈస్ By? దట్ By is state carrying conductor. Y లో magnetic field μ0 into I2 by 2 pi r అంటే d డిస్టెన్స్. ఓకే, ఇంటూ L. ఇక్కడ I1 ఉంది, ఇంటూ L ఉంది, అండ్ sin 90 బికమ్ 1. మ్యాగ్నిట్యూడ్ సేమ్. చూడండి, ఫోర్స్ మొత్తం రాద్దాం, సారీ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డే కదా ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, టోటల్ ఫోర్స్ వస్తుంది. Fx is equals to μ0 into I2 by 2 pi d into I1 sin 90 1 అయిపోతుంది, అండ్ లెంత్ కూడా ఉంది L. అగైన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు μ0 I1 I2 by 2 pi d. ఓకే, అండర్స్టాండ్. ఈ టాపిక్లో మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేసేది డైరెక్షన్ దగ్గర పోతుంది, అండ్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇఫ్ దే 2 వైర్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ అ సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, దేర్ ఫోర్ దే విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒక 2 వైర్స్ మనం సేమ్ డైరెక్షన్లో కరెంట్ ఇవ్వగలిగితే ఆ వైర్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి ఫీల్డ్ అట్రాక్ట్ అయిపోతుంది. అంటే చూడండి, 2 ఫోర్సెస్ దగ్గరికి వస్తున్నాయి. Fy మూవింగ్ టువార్డ్స్ దిస్ డైరెక్షన్, Fx మూవింగ్ దట్ డైరెక్షన్, దేర్ ఫోర్ అట్రాక్ట్ అవుతాయి. అండ్ ఈ కేస్కి సేమ్ డైరెక్షన్ అయితే ఇవి అట్రాక్ట్ అవుతాయి. అండ్ రిపల్ అవ్వచ్చు అసలు. ఎస్, ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ తీసుకొని మీకు రిపల్ అయిపోతుంది. జస్ట్ మీకు క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఇది. మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఎప్పుడూ సేమ్. వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ 2 మ్యాగ్నెటిక్ కండక్టర్స్, స్టేట్ క్యారింగ్ కండక్టర్స్? μ0 into I1 I2 into L by 2 pi r లేదా 2 pi d. ఫార్ములా సేమ్. దీనికి అదే వచ్చిందా, దానికి అదే వస్తుందా? ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ డిస్టెన్స్ ఇంపార్టెంట్. 2 వేరియేషన్స్ వల్ల టోటల్ ఫీల్డ్ కూడా వేరీ అవుతుంది. అండ్ μ0 by 2 pi అంటే మనకు తెలుసు కాన్స్టెంట్. వాట్ ఈజ్ μ0 by 2 pi? డైరెక్ట్గా రాసేసుకోవచ్చు, లైక్ 2 into 10⁻⁻7. ఫాస్ట్గా రావడం ప్రాబ్లం. μ0 అంటే 4 pi into 10⁻⁻7 కదా, బట్ 2 pi ఉంది కాబట్టి ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 2 into 10⁻⁻7 యూస్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ I1 కరెంట్ అండ్ I2 కరెంట్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఇండివిజువల్ వైర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి వైర్స్ కనిపించినప్పుడు మన మైండ్లో థాట్ ఏం రావాలంటే, ఈ వైర్స్ వల్ల జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, ఏ డైరెక్షన్లో వస్తుంది. I1 వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఇంటూ ద బోర్డ్, ఇక్కడికి వచ్చేసరికి అవుట్ వర్డ్ ద బోర్డ్, అంటే ఇక్కడ అవుట్ అవుతున్నాం. ఓకే, వాట్ ఈస్ ద ఫోర్స్? మనకు కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ అవసరం లేదు. వాట్ ఈస్ ద ఫోర్స్? డైరెక్షన్. ఫోర్స్ డైరెక్షన్ ఒకటి కావాలి, క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, మనం అవుట్ వర్డ్ ద బోర్డ్ వస్తుంది కాబట్టి మనం ఈ వైర్ని కన్సిడర్ చేస్తే మనకు కరెంట్ ఈ డైరెక్షన్లో కిందికి వస్తుంది. అంటే థంబ్ ఎక్కడికి ఉండాలి? డౌన్ డైరెక్షన్లో ఉంది. బట్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ వెళ్ళట్లే కదా, అవుట్ వర్డ్ ద బోర్డ్. అంటే మనం దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఇలా. ఓకేనా, ఫీల్డ్ అవుట్వర్డ్ కనిపిస్తుందా? ఫీల్డ్ అవుట్వర్డ్ వస్తుంది, దేర్ ఫోర్ కరెంట్ కిందికి వెళ్తుంది. ఫేజ్ ఎక్కడ కనిపిస్తుంది? నా సైడ్ వస్తుంది. అంటే ఈ వైర్ ఎక్కడ జనరేట్ చేస్తుంది ఫోర్స్ అంటే లైక్ ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ వైర్ I2 కరెంట్ ఇప్పుడు ఇక్కడ, ఇప్పుడు I2 దగ్గరికి వద్దాం. I2 దగ్గరికి వస్తే ఇంటూ ద బోర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అవుట్వర్డ్ ద బోర్డ్. ఓకే, అవుట్వర్డ్ ద బోర్డ్. ఈ వైర్కి చూస్తున్నాం, I2 వైర్ చూస్తున్నాం, అవుట్వర్డ్ ద బోర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, క్లియర్. అవుట్వర్డ్ ద బోర్డ్, కరెంట్ అప్వర్డ్ డైరెక్షనే, క్లియర్. అండ్ ద ఫోర్స్ డైరెక్షన్, సో ఇలా వెళ్తుంది. దట్ ఈస్ Fy Fx వాల్యూస్ అపోజ్ అయిపోతున్నాయి. ఇవి కూడా అపోజే, బట్ దగ్గరికి వస్తున్నాయి కదా. ఇవి కూడా అపోజ్ అవుతుంది, దూరం వెళ్తాయి. వెన్ ద 2 వైర్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దే విల్ రిపల్ ఈచ్ అదర్. ఓకేనా, ప్రాబ్లం రిలేటెడ్ చేసినప్పుడు మ్యాగ్నిట్యూడ్ సేమ్, మ్యాగ్నిట్యూడ్ నెవర్ చేంజ్, సేమ్. మళ్ళీ ఫార్ములా రాయండి. ఎక్స్కి ఏముంటుందంటే μ0 into I1 I2 by 2 pi డిస్టెన్స్ ఎఫెక్టెడ్. అండ్ నెక్స్ట్ వైకి ఏముంటుందంటే సేమ్, మళ్ళీ μ0 I1 I2 by 2 pi d డిస్టెన్స్ ఎఫెక్టెడ్, కరెంట్స్ ఎఫెక్టెడ్. ఆపోజిట్ డైరెక్షన్ అయితే రిపల్ అవుతాయి. ఎందుకే మనకు వైర్స్లో మనం నెంబర్ ఆఫ్ వైర్స్ జాయిన్ చేస్తారు. మనకు వైర్స్ ఎప్పుడైనా పోల్స్ దగ్గర మీరు వైర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక వైరే ఉండదు, నెంబర్ ఆఫ్ వైర్స్ జాయిన్ అవుతాయి. అయినా కానీ అవి రిపల్ అవ్వట్లేదు, ఎందుకు మరి? బికాస్ ఆల్ వైర్స్లో ట్రావెల్ చేసే కరెంట్ ఒకటే డైరెక్షన్లో పోతుంది. అన్నీ ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి దే విల్ అట్రాక్ట్, బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇదే సేమ్ కేసులో అన్ని వైర్స్లల్లో చాలా వైర్స్ జాయిన్ చేస్తాం. వై? బికాస్ ద యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఇంక్రీజింగ్. ఒకటే వైర్ యూజ్ చేస్తే స్ట్రాంగ్ ఉంటే వీక్ అయిపోతుంది. ఒకటే వైర్ ఉంది అనుకోండి, దాన్ని ఇట్లా అంటే లేకపోతే స్ట్రాంగ్ ఇలా ఎలాంగేషన్ వల్ల బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
సో వైర్ యొక్క స్ట్రెంత్ పెంచాలి అంటే నెంబర్ ఆఫ్ వైర్స్ జాయిన్ చేస్తాం. నెంబర్ ఆఫ్ వైర్స్ జాయిన్ చేసినప్పుడు నీకు స్ట్రెంత్ పెరుగుతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది అన్నట్టు. వైర్స్ ఎప్పుడు సిరీస్లో కనెక్ట్ చేయొద్దు. మనకు ప్యారలల్లో ఉండడానికి రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వైర్స్ ఇట్లా జాయిన్ చేసి ఉండి చేస్తారు వాళ్ళు. ఒక స్ట్రాంగ్ థిక్ వైర్ అవుతుంది, దాన్ని బ్రేక్ చేయండి చాలా కష్టం. కానీ ఒకటే సింగిల్ వైర్ని తీసుకొని బ్రేక్ చేయండి, వీ కెన్ ఈజీలీ బ్రేక్ దట్. బికాజ్ నెంబర్ ఆఫ్ వైర్స్ జాయిన్ చేయడం వల్ల యంగ్స్ మోడ్యులస్ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ మీ జుట్టు లెక్క ఒక ఎంట్రుకు పట్టుకొని గుంజండి నొప్పి లేస్తుంది, అన్నీ పట్టుకొని గుంజండి అంత పెయిన్ అనిపిస్తుంది, అంతేనా? ఒక 2-3 హెయిర్ పట్టుకొని గుంజినాం అనుకోండి పెయిన్ అనిపిస్తుంది. అది జడని గుంజండి అవుతుందా, ఏమైనా అవుతుందా? బికాజ్ నెంబర్ ఆఫ్ ఎయిర్స్ ఆర్ కాంబినేషన్, నెంబర్ ఆఫ్ వైర్స్ కాంబైన్ చేస్తున్నాం, అంత మొత్తాన్ని గుంజినా ఏం కాదు. అందుకే ఆడలు కొట్లాడుకుంటే అప్పుడు ఏం చేస్తారు, ఒక ఎయిర్ పట్టుకొని గుంజుకోరు, మొత్తం జుట్టు పట్టుకొని గుంజుకుంటారు. నొప్పి లేకుంటుంది అన్నట్టు. మేబీ వాళ్ళు కింద పడవచ్చు కానీ పెయిన్ ఉండదు, ఎందుకంటే యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ దట్ హెయిర్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజెస్. అఫ్ కోర్స్ కంపేర్ చేయొద్దు, ఇట్ ఇస్ నాట్ మెటల్ వైర్స్కి చేసినప్పుడు మాత్రం అట్లా చెప్తాం. సో రిపల్ కండిషన్ అండ్ అట్రాక్షన్ కండిషన్, సో వీటి మీదనే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఫస్ట్ కేస్, ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఇవ్వచ్చు, వీటికి రిలేట్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఎలా ఇవ్వచ్చు అనేది క్వశ్చన్. ప్రాబ్లం రిలేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక I1 కరెంట్ ట్రావెల్ చేస్తున్న కండక్టర్ తీసుకుందాం. ఇఫ్ I1 కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద కండక్టర్, వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫెక్టెడ్ బై ఏ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ లూప్ అనుకుందాం. What is magnetic force affected by a rectangular loop? Like I2 current is traveling in this entire loop. If I2 current is traveling, and let imagine L length of rectangular length అనుకుందాం, and breadth కూడా B తీసుకుందాం. వాట్ ఎవర్ Bకి మనకు ఫీల్డ్ ఏమి ఉండదు, ఫోర్స్ 0 అవుతుంది చెప్తాం. అండ్ ఇప్పుడు ఈ కేసులో వాట్ ఈజ్ ఫోర్స్, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్క్వేర్ లూప్, ఈ లూప్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుందని అంటాడు. అంటే మనకి ఇక్కడ ఫోర్స్ వాల్యూస్ కావాలంటే లెట్ టేక్ ఫస్ట్ I1 వైర్ నుంచి ఈ సైడ్ ఆఫ్ రెక్టాంగులర్ లైక్ ఏ డిస్టెన్స్లో ఉందనుకోండి ఈ వైర్ I2 వైర్, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డిస్టెన్స్ డిఫరెంట్ అవుతుంది కదా, లైక్ బీ డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఇది వదిలేయండి, మళ్ళీ బీబీ కన్ఫ్యూజ్ అవుతాం. బీ డిస్టెన్స్లో ఉంది ఈ సెగ్మెంట్ ఆఫ్ వైర్, అండ్ క్లియర్గా అర్థమవుతుంది 2 వైర్స్ ఆర్ సేమ్ డైరెక్షన్ అండ్ దీస్ 2 వైర్స్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. I1 I2 ఫర్ ది సెగ్మెంట్ లైక్ AB వైర్ అనుకుంది, ABCD. AB wire and I1 current carrying conductors same direction attract each other, okay. And next to CD wire and I1 current magnitude same చూడండి, I2 కరెంటే ఉంది కానీ అపోజిట్ అవ్వడం వల్ల రిపల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో రిపల్షన్ పాసిబిలిటీస్లో ఈ వైర్ని CD వైర్ని తీసుకోవచ్చు. అండ్ వాట్ అబౌట్ BC అండ్ AD? 0 అవుతుంది, బికాజ్ ఇక్కడ జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ప్యారలల్ అయిపోతాయి. F equal to బిల్ సైన్ టీటాలో సైన్ టీటా ఇస్ బికమ్ 0. ఈ కేసులో మాత్రమే పర్పెండిక్యులర్ అవుతుంది, బికాజ్ చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి. ఫీల్డ్ లైన్స్ రాడ్కు పర్పెండిక్యులర్గా ఉండాలి కదా, పర్పెండిక్యులర్ ఉందా రాడ్, అసలు ప్యారలల్గా ఉంది రాడ్. చూడండి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అన్ని ఇక్కడ జాయిన్ అవ్వాలంటే రాడ్ పర్పెండిక్యులర్ అయితే కాజ్ అవుతుండే ఫోర్స్, బట్ పర్పెండిక్యులర్ లేవు, అప్పుడు నీకు ఫోర్స్ అనేది వర్క్ కాదు. BC ఎలిమెంట్కి AD ఎలిమెంట్కి నో ఫోర్స్ ఇస్ ఎఫెక్టెడ్, బట్ దట్ AB వైర్ అండ్ CD ఎలిమెంట్ ఆఫ్ వైర్స్కి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫెక్ట్ అవుతుంది. రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మధ్యలో రాయండి. ద ఫోర్స్ F1 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, μ0 ఇంటూ I1 I2 కరెంట్ బై డిస్టెన్స్ విల్ బి ఎఫెక్టెడ్ 2πA ఇంటూ లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ L. ఇది కాదు, ఇది ఇన్ఫినైట్ వైర్. ఇన్ఫినైట్ వైర్లో మనం లెంత్ను కన్సిడర్ చేయలేం, పర్టికులర్లీ మనం తీసుకున్న షేప్ ఎంత ఉందో ఆ షేప్ యొక్క లెంత్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూ రిలేట్ చేసి ఒకటి వచ్చింది F1 ఫోర్స్. కమింగ్ టు ద నెక్స్ట్ F2 వాల్యూ కూడా రాస్తే మ్యాగ్నిట్యూడ్ ఏంటి, బ్లైండ్గా μ0 ఇంటూ I1 I2 బై 2π B డిస్టెన్స్లో ఉన్నాం ఇంటూ L. అండ్ ఎవరిని మనం మైనస్ చేయాలి, ద డిఫరెన్స్ కనిపిస్తుందా, వీళ్ళు అట్రాక్ట్ అవుతారు, వీళ్ళు రిపల్ అవుతారు. ఈ 2 వైర్ల మధ్య కాదు ఫోర్స్, ఈ వైర్ వల్ల ఈ వైర్, ఈ 2 వైర్ల మధ్య ఏముండదు, ఫోర్స్ 0 అయిపోతాయి ఆపోజిట్ డైరెక్షన్. ఈ 2 వైర్ల డిఫరెంట్ కరెంట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఫోర్స్ ఉండొచ్చు. ఆ ఫోర్స్ డిఫరెన్స్లో ఎవరిని మైనస్ చేయాలంటే యూ హ్యావ్ టు బి ఫైండ్ F నెట్. ఈ టోటల్ లూప్ మీద F నెట్ ఎంత యాక్ట్ చేస్తుంది, ఇక్కడ డెవలప్ అయ్యే నెట్ ఫోర్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమంటారు. నెట్ ఫోర్స్ కావాలి, F నెట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో నేనేం చేస్తున్నా అంటే లైక్ F1 మైనస్ F2 చేస్తున్నా. ఈజ్ ఇస్ కరెక్ట్, బికాజ్ వెన్ యూ హ్యావ్ ఎ గ్రేటర్ ఫోర్స్, దట్ ఫోర్స్ విల్ బీ సబ్స్ట్రాక్టెడ్ బై లోయర్ ఫోర్స్. సో గ్రేటర్ ఫోర్స్ F1 ఉంటుందా? ఎస్, బికాజ్ A ఈజ్ వెరీ లోయెస్ట్ డిస్టెన్స్ కంపేర్డ్ టు ద B.
ఇఫ్ ఏ డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజెస్ రిపల్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఫోర్స్ డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏ దగ్గరగా ఉంది కదా ఈ వైర్కి, ఏ డిస్టెన్స్, అండ్ నెక్స్ట్ సిడి వైర్ అని లాంగ్ డిస్టెన్స్లో ఉంది, వీక్ అవుతుంది ఫోర్స్. రిపల్షన్ అయినా అట్రాక్షన్ అయినా గుర్తుపెట్టుకోండి, రిపల్షన్ అయితే మైనస్ చేయాలి, అట్రాక్షన్ అయితే ప్లస్ చేయాలి కాదు. రిపల్షన్ అయినా అట్రాక్షన్ అయినా ఫోర్స్ ఒకటే. ఏదైనా న్యూటన్తోనే కంపేర్ చేస్తాం, న్యూటన్స్తోనే మెజర్ చేస్తాం. రిపల్షన్ అవుతుందా అట్రాక్షన్ అవుతుందా అనే దానిలో ఎవరిని మైనస్ చేయాలంటే హూ హ్యాస్ గ్రేటర్ ఫోర్స్ వాళ్ళని లోయర్ ఫోర్స్తో మైనస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ డైరెక్షన్ ఇలా రివర్స్ తీసుకున్నాను అనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇఫ్ ద కరెంట్ డైరెక్షన్ లైక్ దిస్ రివర్స్లో ట్రావెల్ చేస్తుంది, ఇప్పుడు చెప్పండి డెఫినెట్గా ఈ 2 వైర్స్ రిపల్ ఈచ్ అదర్, దీస్ 2 వైర్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అప్పుడు నీకు నెట్ ఫోర్స్ అటు వెళ్ళిపోతుంది. అప్పుడు నీకేమవుతుంది, ఇదేమో రిపల్ అవుతుంది కాబట్టి F2 బికాజ్ గ్రేటర్ ఫోర్స్ అవుతుంది, స్మాల్ డిస్టెన్స్లో ఉన్నాం. కరెంట్ సేమే, I2 ఇక్కడ ఇవన్నీ ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ సేమే, చేంజ్ అయ్యే ఫ్యాక్టర్ ఒకటి డినామినేటర్లో డిస్టెన్స్ చేంజ్ అవుతుంది. సో దట్స్ వై మనకి ఇక్కడ ఫార్ములా రాయాలి. ఇప్పుడు ఏం రాస్తాం, F2 మైనస్ F1. ఓకే, అందుకే మైనస్ చేసేటప్పుడు ఎలా అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ గ్రేటర్ ఫోర్స్ మైనస్ లోయర్ ఫోర్స్ తీసుకుంటాం. దేర్ ఫోర్ F1 మైనస్ F2 ఈజ్ అ నెట్ ఫోర్స్ అండ్ mu naught into I1 I2 currents are common by 2 pi is common and the distance are affected like 1 by A minus 1 by B. సో డిఫరెన్స్ కోసం కాబట్టి ఇలా స్మాల్ డిఫరెన్స్ రాద్దాం, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ బీలోనే ఫోర్స్ ఎక్కువ ఉందంటే 1 by B minus 1 by A, అందుకే స్మాల్ డిఫరెన్స్ వాల్యూ రాస్తున్నాం. దిస్ ఈజ్ F net. ఎల్ కూడా ఉంటాయి, ఎస్ ఎల్ కూడా ఉంటుంది ప్రతి దగ్గర, ఎల్ కూడా తీసుకోవాలి. లెంత్ ఆఫ్ వైర్స్ చెప్తారు క్వశ్చన్ ఫ్రేమింగ్లో. ఒకవేళ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అని అడిగితే డైరెక్ట్గా F/L సాల్వ్ చేస్తాం. ఓన్లీ ఫోర్స్ అడిగినంటే లెంత్ వైర్ని తీసుకోవాలి. 20 సెంటీమీటర్ 100 సెంటీమీటర్ వైర్ అంటాడు, ఆ వైర్ యొక్క లెంత్ను కన్వర్షన్ చేస్తూ సాల్వ్ చేస్తాం. ప్రతి దగ్గర అది చూడాలి. ఒకవేళ క్వశ్చన్లో ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ అవసరం లేదు, గివెన్ డేటాలో లెంత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గివెన్ డేటాలో లెంత్ ఇచ్చినా కానీ మనకు అవసరం లేదు, బికాజ్ ఏ ఆస్కింగ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఆర్ దే విల్ గివ్ యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. యూనిట్స్ ఎట్లా ఇవ్వాలి ఆప్షన్స్లో, న్యూటన్ పర్ మీటర్ ఇస్తే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అవుతుంది. ఓకే, అట్లా రిలేట్ చేస్తాం. మనకి ఫోర్స్ ఇంకా 2 అప్లికేషన్స్ ఉన్నాయి, ఇది నోట్ చేసుకోండి. I1 I2 కరెంట్స్ తీసుకుంటున్నాం. I1 I2 కరెంట్స్లో I1 I2 కరెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. ద సిచ్యువేషన్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై I2 వైర్ ఇన్ ద ఎయిర్. ఒక మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక వైర్ని ఇలా తీసుకున్న వైర్ని, కరెంట్ క్యారింగ్ వైర్ని, ఇక్కడ ఒక వైర్ తీసుకున్నా, హారిజెంటల్గా రాడ్ మీద గ్రౌండ్ మీద ఒక వైర్ ఉంది, ఇక్కడ కరెంట్ ట్రావెల్ చేస్తుంది. ఈజ్ ఇస్ పాసిబుల్ టు హోల్డ్ ఆర్ ఫ్రీ స్పేస్లో ఒక వైర్ని హోల్డ్ చేయగలుగుతామంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ వైర్ యొక్క థిక్నెస్ లేదా డిస్టెన్స్ లేదా మాస్ ఉంటే మనం డెఫినెట్గా ఈ వైర్ని ఇట్లా హెయిర్లో హోల్డ్ చేయగలుగుతాం. ఆ హోల్డ్ చేయగలగాలంటే ఎంత ఫోర్స్ రిక్వైర్ ఉంటుంది, ఎంత మాస్ అంటే అట్లా అని చెప్పి 1 kg వైర్ని తీసుకొచ్చి హోల్డ్ చేయమంటే కష్టం. అవునా, ఒక గ్రామ్స్లలో స్మాల్ గ్రామ్స్లలో ఉన్నప్పుడు హోల్డ్ చేస్తాం. అంటే వి ఆల్రెడీ కన్ఫర్మ్డ్ ఇఫ్ 2 వైర్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ద ఫోర్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ రిపల్ అవుతాయి. సో రిపల్ అయినప్పుడు నీకు ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తుందంటే బ్లైండ్గా mu naught into I1 I2 ఇంటూ లెంత్ ఆఫ్ ది రాడ్. మనం తీసుకున్న దాన్ని ఎంత దాన్ని హ్యాంగ్ చేయాలనుకుంటున్నాం, ఇట్లా ఫ్రీలీ హ్యాంగ్ చేస్తున్నాం, ఫాలో కాదు, ఫ్రీలీ హ్యాంగ్ అయిపోయింది అక్కడ. అలా అవుతుందంటే బికాజ్ మనకి ఇక్కడ ఎల్ ఫ్యాక్టర్స్లో ఇంత ఎల్ లెంత్ ఆఫ్ వైని హ్యాంగ్ చేస్తున్నాం బై 2 pi ఇఫ్ దే ఆర్ ఇన్ సర్టెన్ డిస్టెన్స్ లైక్ d డిస్టెన్స్లో ఉన్నారనుకోండి 2 pi d. ఎంత డిస్టెన్స్ హోల్డ్ అవుతుంది అనేది చెప్పలేము మనం. ఇప్పుడు మనం ఇంత డిస్టెన్స్లోనే హోల్డ్ చేయాలి. యూ కెన్ ఇంక్రీజ్ ద కరెంట్స్ ఇంక్రీజ్ చేస్తే రిపల్సివ్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కరెంట్స్ డిక్రీజ్ చేయండి, రిపల్సివ్ ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్స్ విల్ కాజ్ ద ఫోర్స్. ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ ఫోర్స్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజెస్ చేస్తుంది. ఓకే, సో ఈ కేసులోనే మనం I1 I2 ఫ్యాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. డిస్టెన్స్ ఈజ్ పాసిబుల్ టు హోల్డ్ వైర్ ఇన్ ఎ హెయిర్ అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. వెన్ వైర్ ఈజ్ ఫ్రీలీ హ్యాంగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ or from the ground we can find total weight of the wire. Enta mg always acting towards the ground, therefore m into g, the total force m into g is equals to mu naught into I1 I2 into L by 2 pi d. సో ఎంత మాస్ హోల్డ్ చేయగలుగుతాం లేదా ఎంత మాస్ రిక్వైర్ ఉంటే ఇంత డిస్టెన్స్లో హోల్డ్ అవుతుంది వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఇఫ్ ద వైర్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ బికమ్ 1 centimeter and the currents are traveling like 5 amp and mu naught by 2 constant, then how much mass can be hold from this
సిచ్యువేషన్ అంటారు. అంటే మనం ఏం చేస్తాం, ద మాస్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ m/l ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ I1 I2 బై 2πd ఇంటూ g అంటే తెలుసు కదా మనకి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10, యూజువల్లీ 10 m/s² తీసుకుంటాం. మాస్ పర్ యూనిట్ లెంత్, మాస్ పర్ యూనిట్ లెంత్, దీన్ని లీనియర్ మాస్ డెన్సిటీ అంటాం. అంత అవసరం లేదు, ఒకవేళ క్వశ్చన్లు ఎప్పుడైనా మనకు ఫర్దర్గా వస్తుంది వర్డ్ లీనియర్ మాస్ డెన్సిటీ. అంటే డెన్సిటీ సాల్వ్ చేస్తున్నాం బట్ లీనియర్గా సాల్వ్ చేస్తున్నాం. మాస్ పర్ లెంత్, ఏరియా ఉంటే ఏరియల్ మాస్ డెన్సిటీ, వాల్యూమ్ ఉంటే డైరెక్ట్ డెన్సిటీ, వాల్యూమ్ డెన్సిటీ, మాస్ బై వాల్యూమే కదా డెన్సిటీ అంటే. సో వాల్యూమ్ కాకుండా లెంత్ని తీసుకున్నప్పుడు ఇలాంటి వర్డ్ లీనియర్ మాస్ డెన్సిటీ, దీన్ని ఇంకో సింబల్తో కూడా డినోట్ చేస్తాం, అవసరం లేదు. ఇక్కడ మాత్రం జస్ట్ m/l అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ యూనిట్స్ ఏమైంటాయి, kg/m. దిస్ మచ్ ఆఫ్ మాస్ పర్ యూనిట్ లెంత్ కెన్ బీ హోల్డ్ బై ఇన్ ఎ ఫ్రీ స్పేస్ బై ట్రావెలింగ్ కరెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ కేస్. అండ్ నెక్స్ట్, ఇఫ్ 3 వైర్స్ ఆర్ పాసిబుల్, డెఫినెట్గా వైర్స్ ప్యారలల్గా ఉన్నాయంటే కరెంట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఆర్ నేచర్ ఆఫ్ ది కరెంట్ డైరెక్షన్స్. సో ఇప్పుడు అన్నీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, డెఫినెట్గా అన్నీ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ ఫోర్ హౌ మచ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సి, ఫోర్స్ ఆన్ సి సాల్వ్ చేస్తున్నాం. సి వైర్ మధ్యలో ఉంది, వీళ్ళ మధ్యలో ఫోర్స్ అంటే సేమ్, వీళ్ళ మధ్యలో ఫోర్స్ అంటే సేమ్, బట్ రిజల్టెంట్ ఫోర్స్ సి వైర్ దగ్గర ఎంత యాక్ట్ చేస్తుందనే కావాలి. హౌ మచ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ సి అంటే సి వల్ల డెవలప్ అయ్యే ఫోర్స్ డెఫినెట్గా ఈ డైరెక్షన్లో లైక్ ఎఫ్సి వస్తుంది. వీళ్ళ మధ్యలో ఏంటంటే ఇది కూడా సేమ్ డైరెక్షన్ కదా, లైక్ ఎఫ్ఏ. అండ్ సిమిలర్లీ సి వల్ల డెవలప్ అయ్యే ఫోర్స్ ఎఫ్సి ఇక్కడ యాక్ట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా కన్వీనియంట్గా చేంజ్ అయిపోతుంది. దేర్ ఫోర్ ఇది ఎఫ్బి. అంటే ఫైనల్గా ఈ వైర్ ఎట్టు వెళ్ళిపోదు, వైర్ ఎట్టు వెళ్ళా చూడండి అక్కడే ఉండిపోతుంది. బికాజ్ వీళ్ళు పుల్ చేస్తున్నారు, వాళ్ళు పుల్ చేస్తున్నారు, ఇద్దరు పుల్ చేస్తున్నారు, మధ్యలో స్ట్రేట్ అయిపోతారు. ఇద్దరు పట్టుకొని లాగిరు మనల్ని, ఇద్దరు ఈక్వల్ ఫోర్స్తో లాగుతున్నారు, లేదా ఈక్వల్ ఫోర్స్తో లాగిరు, మనం అక్కడే ఉంటాం. ఒకరు గ్రేటర్ ఫోర్స్తో లాగుతారు, వాళ్ళ సైడ్ పోతాం, అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా డిఫరెంట్ కరెంట్స్ తీసుకుంటే ఓకే, సేమ్ కరెంట్ అయినప్పుడు ఫోర్స్ కూడా జీరో అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మధ్యలో ఫోర్స్ సాల్వ్ చేద్దాం. లైక్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ FAC, దట్ ఈస్ ఈక్వల్స్ టు యూజువల్ ఫార్ములా μ0 ఇంటూ I1 I2 ఇంటూ లెంత్ ఆఫ్ ది కండక్టర్ I బై 2π. లెట్ టేక్ ఏ డిస్టెన్స్, ఏ డిస్టెన్స్లో ఉన్నారు, ఈక్వల్ డిస్టెన్స్ అయితే కూడా చెప్దాం తర్వాత. అండ్ నెక్స్ట్ వన్ సిమిలర్లీ FBC ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ I2 I3, కరెంట్స్ ఆర్ డిఫరెంట్, బై 2π బి డిస్టెన్స్. సో మనకి నెట్ ఫోర్స్ సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా వీళ్ళు మైనస్ అయిపోతారు చూడండి, వైర్ అటు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. దేర్ ఫోర్ Fnet ఈజ్ ఈక్వల్స్ టు μ0 కామన్ అండ్ 2π కూడా కామన్, దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్స్ లైక్ I1 I2 బై A మైనస్ I2 I3 బై B. ఎస్, I2 కూడా కామన్ వస్తుంది, L కూడా కామన్ వస్తుంది, ఇక్కడ రాదు. ఓకేనా? అండ్ ఇది టోటల్ నెట్ ఫోర్స్ అవుతుంది. ఈ నెట్ ఫోర్స్ని యూజ్ చేస్తూ మనం ఇంకొన్ని అప్లికేషన్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఇఫ్ Fnet 0 ఎప్పుడు అవ్వచ్చు చెప్పండి, Fnet 0 ఎప్పుడు అవ్వచ్చు, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్. అవునా? ఇఫ్ ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ ఇందులో 1 amp, ఇందులో 1 amp, ఇందులో 1 amp, అన్నీ ఒకటే కరెంట్ ట్రావెల్ చేస్తున్నాయి. ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ప్రొడక్ట్ సేమ్ అయిపోతుంది. ఆ కేసులో వీళ్ళ మీద యాక్ట్ చేసే నెట్ ఫోర్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. దేర్ ఫోర్ Fnet 0 μ0 బై 2π ఇంటూ L కూడా 0నే, ఈక్వల్ టు 0 పంపిస్తుంది. రిమైనింగ్ రాయండి, లైక్ I1 I2 బై A మైనస్ అటు వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది, I2 I3 బై B, I2 క్యాన్సల్. సో ఈ కేసుని మనం ఎందుకు వాడతామంటే ప్రాబ్లంలో వాళ్ళు ఏమంటారంటే నెట్ ఫోర్స్ 0, వాట్ ఈజ్ కరెంట్ అంటాడు, లైక్ I1 కరెంటు I3 కరెంటు సాల్వ్ చేయమంటాడు. వీటి మధ్యలో డిస్టెన్స్ ఇస్తాడు. ఇఫ్ ఎ డిస్టెన్స్ ఆల్సో ఈక్వల్, ఇఫ్ ఎనీ కేస్ ఇఫ్ ఎ డిస్టెన్స్ AB ఆల్సో ఈక్వల్, ఇద్దరు 1 cm ఉన్నారు. దేర్ ఫోర్ I1 ఈజ్ ఈక్వల్స్ టు, నువ్వు సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. నీకు ఏ డిస్టెన్స్లో ఈక్వల్ అయినప్పుడు నువ్వు సాల్వ్ చేయదు, డైరెక్ట్గా I1 ఈజ్ ఈక్వల్స్ టు I3. I1లో 1 amp ఆఫ్ కరెంట్ ఇచ్చిండు, నువ్వు I3 సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? Fnet 0 సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ 1 amp ఇది కూడా 1 amp అయిపోతుంది. కనిపిస్తుందా? I1 ఈజ్ ఈక్వల్స్ టు I3. ఇఫ్ A అండ్ B ఆర్ ఈక్వల్, డిస్టెన్సెస్ ఈక్వల్, దేర్ ఫోర్ I1 ఈజ్ ఈక్వల్స్ టు I3. సో ఈ వేలో మనం ఆలోచించాలి క్వశ్చన్ని. నెట్ అన్నప్పుడు 0, నెట్ 0 ఎందుకు చేస్తున్నాడు, ఈ విల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తూ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కరెంట్ వచ్చింది నీకు, హౌ మచ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ BC వైర్ అంటాడు. ఇప్పుడు కరెంట్ లేదు నీకు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్లో I3 కరెంట్ ఏందో తెలియదు, I2 ఒకటే ఇచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చింటుంది ఆ క్వశ్చన్ ఎక్స్టెండెడ్లో అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఎక్స్టెండెడ్ ఏమంటాడు, కరెంట్ వాల్యూస్లో I3 తెలియదు కదా, నెట్ ఫోర్స్ 0 అంటాడు, I1 = I3 అంటాడు. సో ఒక చిన్న డెఫినేషన్ గుర్తొస్తుంది అన్నట్టు, ఫస్ట్ ఇయర్లో ఎవరో ఫిజిక్స్ సార్ చెప్పిండు, వాట్ ఈజ్ ఫిజిక్స్ అంటే విచ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ డీల్స్ విత్ ద నేచర్. అవునా, ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నాం 2 మార్క్స్ క్వశ్చన్. ఈడ నేచర్ కనబడని మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కనబడని కరెంటు కనిపిస్తుంది. ఆ నేచర్ ఏంటన్నా, లైట్ కనబడుతుంది, చెట్లు కనబడుతున్నాయి, బోర్డు కనబడుతుంది, ఈ కనబడని కరెంట్ ఏంది, ఫీల్డ్ ఏంది. అవునా, కొంచెం డిఫరెంట్గా లేదు, డెఫినేషన్ దీనికి అసలు సంబంధం లేదండి. సో ఫిజిక్స్ను మనం న్యాచురల్గా అర్థం చేసుకోవాలంటే కనిపించేదే కాదు, కనపడని కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు జరిగే రీజన్స్ అన్నిటినీ ఎలాబొరేట్ చేస్తూ ఓవరాల్గా బ్రీఫ్ వ్యూ చేయాలంటే ఇలాంటి డెరివేషన్స్ అవసరం. వారి గురించి స్టడీ చేస్తేనే కంప్లీట్గా వస్తుంది. ఎవరికి వస్తుంది మరి, హూ లవ్స్ ఫిజిక్స్ బాగా ఎవరు లవ్ చేస్తే వాళ్ళకి వస్తుంది. బాగా ఇష్టపడి చేయాలి, ప్రాబ్లమ్ని ఇష్టపడి చేస్తే ప్రాబ్లం వస్తుంది. అయ్యో నేను బైపీసీ, నాకు ఫిజిక్స్ రాదు, ఇదేంది లొల్లి ఏంది, కరెంట్ ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంది, డైరెక్షన్ ఏంది, రైట్ హ్యాండ్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ అంటారు, దేంతో నల్లదిలో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. సో కంపల్సరీ ఫిజిక్స్ కొంచెం క్లారిఫై ఉండాలంటే బాగా ఇష్టపడి చేస్తే వస్తుంది. మనం కష్టంగా చేసినామంటే ఎంతసేపటికి ఫామ్లో వరకు గుర్తుపోతాం. నోట్ చేసుకో.